ఆ, ఇప్పటి నుంచి అంటే జూలై 15th నుంచి యూట్యూబ్లో కొత్త రకం పేకాట. ఎస్, ఒరిజినల్ కంటెంట్ ఉంటేనే డబ్బులు ఇస్తాము అని బాంబు వేశారు. అంటే ఒరిజినల్ కంటెంట్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్న నేనే నేను ఏఐ జనరేటెడ్ పర్సన్ కాదు, కార్టూను కాదు. నా ముఖం మీద ఎలాంటి మాస్కులు ఏమైనా ఈ ఫొటోస్ కవర్ చేసింది ఏది లేదు. గ్రాఫిక్స్ ఏమీ లేదు నా వీడియోలో. ఒరిజినల్ ఫేసు, ఒరిజినల్ బాడీ, ఒరిజినల్ వాయిస్ ఇలాగే ఉండాలి. లేదా ఒకవేళ ఏదైనా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో పెడితే అది లైసెన్స్డ్ మ్యూజిక్ అయి ఉండాలి, బీజిఎం. ఇలాంటి వాటికి మాత్రమే ధనములు ఇస్తారు. కాబట్టి నాలాంటి శాంతికపోతాలకి చల్లటి శుభవార్త అని చెప్పుకోవచ్చు. మరి లేదంటే ఏదో కుక్క అన్నం తింటుంటుంది, ఏ బరైనా గడ్డి తింటుంటుంది, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తన్నాని నాని నాని నానో అని దానికి 2-3 లక్షల వ్యూస్ ఉంటాయి. ఇప్పుడు టైం మీరు చెప్తే నమ్మరు, 10:30 అవుతుంది, నైట్ 10:30. ఇప్పుడు భోంచేసి కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ కాస్ట్యూమ్స్ నైట్ డ్రెస్ తీసేసి లుంగి విప్పేసి ఈ చెప్పుకుంటూ సిగ్గిపోతుంది. ఇంత కష్టపడితేనే నాకు నా ఫ్లాట్ రెంట్కి ఇంట్లో కిచెన్ గరుస్తుంది. ఇంత తిప్పలు పడితే కుక్కలు తిన్నదానికి, మేకలు మేతేసిన దానికి లక్షల వ్యూస్. ఇంత కష్టపడితే జస్ట్ సో 20-30 వేలు అట్లా ఏం సరిపోతాయండి? 20,000 30,000. మా ఒరిజినల్ కంటెంట్ సినిమాల గురించి కానీ రాజకీయాల గురించి కానీ నిద్దట్లో లేపి అడిగినా కూడా చెప్తాం. అంటే నేను నా గురించి చెప్పట్లేదు, నాలా చేసే యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు, నాకట్టు తోపులు ఉన్నారు. వాళ్ళందరూ గాలికి ఇప్పుడు ఈగలు తోపుకుంటున్నారు గాలిలో. ఎందుకంటే చెత్త కంటెంట్స్ అన్నీ రీచ్ అయిపోతున్నాయి. ఏదో సినిమా హీరో ఫోటో పెడతాడు, దానికి ఆయన సినిమా పాట పెట్టేస్తాడు, అది రీచ్ అయిపోతుంది. ఇప్పుడు నుంచి అయితే పేకాటే అని అనుకుంటున్నాను. మరి యూట్యూబ్ సహకరిస్తే ఈ చెత్త ఛానల్స్ అన్నీ పోతాయి. ఇవన్నీ ఏంటంటే కలుపు మొక్కలు లాంటివి, మంచి పండ్ల తోటలో కలుపు మొక్కలు లాంటివి. అది సుఖంగా ఉండదు, ఈ పండ్లకి బలాన్ని ఇయ్యదు. సో ఇదన్నమాట. భగవంతుడి దయ వల్ల కచరా ఛానల్స్, బూతులు మాట్లాడే ఛానల్స్, బి గ్రేడ్ కంటెంట్ ఛానల్స్ ఇవన్నీ ఎగిరిపోతే ఒరిజినల్ కంటెంట్ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశం డబ్బు సంపాదించుకోవడానికి. మరి మంచి మాట చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అది